ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రార్థించుదాం. కనికరం గల దేవా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి నామం అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలము ఈ వారంలోని మొదటి దినాన దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రారంభించడం దేవుడిచ్చిన కృప. ప్రాముఖ్యంగా సోమవారం రోజున ఉద్యోగాలు చేసేటువంటి వారు, స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళేటువంటి వారికి పని ఒత్తిడికి కొంత లోనయ్యేటువంటిది. విరామం తర్వాత ఉదయాన్నే వెళ్తూ పనికి మరలా మన మనసుని స్థిరపరచుకోవడం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది. సమయం గురించినటువంటి అవగాహన రకరకాల భావోద్వేగాల్ని మనిషిలో నింపుతుంది. ఈ ఉదయకాలము మిక్కిలి అనుకూలమైన సమయము అనేటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రికలో 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇది మిక్కిలి అనుకూల సమయం. నౌ ఈజ్ ద యాక్సెప్టెడ్ టైం. కాలాన్ని గ్రీక్ వారు 2 విధాలుగా తెలియజేస్తారు. ఒకటి క్రోనోస్, ఇంకోటి కైరోస్. క్రోనోస్ అంటే టేబుల్ టైం, క్యాలెండర్ టైం, రోజులు, గంటలు, నిమిషాలు, నెలలు, సంవత్సరాలు ఈ రీతిగా రాసుకునే క్రోనలాజికల్గా అనుదినం గడిచిపోయేటువంటి రోజుల్ని లెక్కించే విధానం. ఇంకొకటి కైరోస్ అంటే సరైన సమయము. మనం అనేక సందర్భాల్లో సరైన సమయము అంటాం. రైట్ టైం, సరైనటువంటి సమయం, కరెక్ట్ టైంలో జరగాల్సిన టైంలో మనకు అది జరుగుతుందని. కీర్తనకారుడు మొదటి కీర్తనలో దేవుని వాక్యంలోని మాట, దేవుని వాక్యం చొప్పున జీవించువారు నీటి కాలువల యోరన నాటబడిన వారే ఆకువాడక తరకాలమందు ఫలమిచ్చే చెట్టు. అంటే ఆ కాలంలో ఫలమిచ్చే చెట్టు. సరైన సమయము, సరైన సమయానికి దేవుని కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఒకటి, మనం ఈ సరైన సమయము, మిక్కిలి అనుకూలమైన సమయంలో 2 విషయాలు ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మారు మనసు కొరకు, దేవుని సేవ కొరకు, మన జీవితాన్ని సరి చేసుకునేటానికి ప్రభువు మనతో వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, స్నేహితుల ద్వారా, పెద్దల ద్వారా మాట్లాడినప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సత్యం ఇదే రైట్ టైం. చాలా సందర్భాల్లో కొంత డిలే చేస్తూ ఉంటాం. మారండి అని ఎవరితో అన్నప్పుడు ఈ వ్యసనాన్ని విడిచిపెట్టండి, ఈ అలవాటు విడిచిపెట్టండి, ఈ పద్ధతిని విడిచిపెట్టండి, ఈ బలహీనతను విడిచిపెట్టండి అంటే ఇంకొన్ని రోజుల తర్వాత, ఇంకొంత సమయం తర్వాత అంటారు. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుని వైపు తిరగడానికి, రక్షణ పొందడానికి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి, బలహీనతల్ని జయించడానికి, సమస్యల నుంచి బయటికి రావడానికి ఇది అనుకూలమైన సమయం. రక్షణ పొందడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. కనుక దేవుని స్వరాన్ని విన్న రోజు మనం నిర్లక్ష్య పెట్టకూడదు. కనుక దేవుని వాక్యం మనల్ని సంధించిన ప్రతి సందర్భంలో ఇది దేవుడు తన సందేశాన్ని మనకు అందిస్తున్నారు, ఇది దేవుని చిత్తమని గ్రహించాలి. దేవుని హెచ్చరికని గ్రహించి మనల్ని మనం సరి చేసుకోవడానికి మనం ముందుకు సాగాలి. 2వ ప్రాముఖ్యమైనటువంటి విషయము, సరైన సమయం కొరకు కొన్నిసార్లు ఎదురు చూడాలి. మన జీవితంలో మేలైనది జరగడానికి, దీవెనకరమైనది జరగడానికి ఆ సమయం కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. యేసు ప్రభుల వారు దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి 30 సంవత్సరాలు భూమి మీద ఎదురు చూసినారు. 30 సంవత్సరాలు. యేసు ప్రభుల వారు 12 ఏళ్ల వయసులో యెరూషలేం దేవాలయంలో ఎంతో జ్ఞానంతో కూడినటువంటి మాటలు తెలియజేస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. యేసు ప్రభుల వారు అక్కడే ఉండిపోయి తన కార్యం జరిగించవచ్చు, కానీ అది కాదు. యేసు ప్రభుల వారికి కూడా దేవుని కుమారుడు, భూమి మీదకి వచ్చిన నరావతారి అయినటువంటి ప్రభు కూడా తన కార్యం జరిగించడానికి 30 సంవత్సరాలు భూమి మీద ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభుల వారే సరైనటువంటి సమయము, దేవుని చిత్తానుసారంగా చేయాలి అనేటువంటి నియమానికి ఆగితే మన జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో మనం ఓపిక లేని వారి వల్లే ప్రవర్తిస్తాం. మోషే గారు 40 సంవత్సరాలు తన శక్తితో ఇశ్రాయేలును విడిపించాలనుకున్నాడు. కానీ ఇంకొక 40 సంవత్సరాలు ఎడారుల్లో, అరణ్యాల్లో గొర్రెల వెనుక తిరిగిన తర్వాత 80 ఏళ్ళ వయసుకి అవకాశం వచ్చింది. అబ్రహాము 100 సంవత్సరాలకి వాగ్దాన కుమారుని పొందుకున్నాడు. కనుక దేవుని చిత్తము, సరైనటువంటి సమయం కొరకు ప్రభు మనల్ని నడిపిస్తారు. అది ఏ సమయంలో వస్తే దీవెనో, ఏ సమయంలో వస్తే సంతోషకరమో ఆ సమయంలో ఇస్తారు. దాహాన్ని తీర్చేటువంటి పనులు ఎండాకాలం వస్తాయి.
అవి అప్పుడు వస్తే సంతోషం, వర్షాకాలంలో వస్తే దాటి విలువ ఎవరు గొప్పగా గ్రహించరు. కనుక ప్రతిదీ సరైన సమయంలో సరైనటువంటి కాలంలో మనకు జీవితాల్లో దీవెనకరంగా ప్రభు తెస్తారు. కనుక ఓపిక, సహనం కలిగి ఉండాలి. ఒకటి, దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని వాక్యానికి విరోధంగా ఉండక హృదయాన్ని కఠినపరచుకోకుండా, ఇది దేవుని అనుకూలమైన సమయం, మా జీవితాల్లో మార్పు నొందడానికి, దేవుని సువార్తలు వినడానికి, రక్షణ పొందుకోవడానికి, బలపరచబడడానికి, మేము విడుదల పొందడానికి ఇది అనుకూలమైన సమయం అని గ్రహించాలి. 2, ప్రభు మన జీవితాల్లో ఇచ్చే దీవెనల కొరకు సరైన సమయం కొరకు కనిపెట్టుకుని ఉండాలి. అటువంటి కృప, నడిపింపు, దీవెన దేవుడి ఉదయకాలం మనకు అనుగ్రహించిన గాక. ప్రార్థించుదాం. కనికరం గల దేవా, ఈ ఉదయకాలం వాక్యం విన్న ప్రతి విశ్వాసం దీవించి వారి అవసరతల అక్కర్లను తీర్చి ఆరోగ్య బలంతో మేళ్లతో నింపమని, దినదినం మీరు బలపరచమని, వాక్యంలో మమ్మల్ని స్థిరపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.